రెండో రోజు అడ్రాసు లేదు అయినా రెండో మీద రాజ కచేరీ మీద ఉన్నాడా లేదు. మరి ఏమైనట్టు ఏమనుకోవాలి? ఏడంత్రాల మేడ పూసుకుంటుంది. అవునా? ఈ వాడ వైభోగం ఉన్నటువంటి ఈ చంద్రాగిరి పట్టణం ఏం కావాలి? ప్రజలు ఏం కావాలి? ఈ విధంగానైనా ఆ ప్రజలకు బాధపడుతున్నారు. మరి రారాదు రూపాసుందరుడు లేడు, కోడలు రూపాసుందరి దేవి ఏడంత్రాల మేడ మీద ప్రతి ఒక్కరిని అడిగినా కూడా వచ్చింది పోయింది ఎవరు చెప్పలేదు. అసలు ఈ భూమండలం మీద ఉండడా లేడా? మరి ఈ మాట మా మామ గణేశ్వరుడు పెద్ద దిక్కు, అతన్ని కనుక చేయాలి. ఒక మనిషి ఎట్లా మయమవుతాడండి? భూమి మీద ఉండాలి కదా. అన్నం పోయిందా, ఒక పులి కొట్టిందా, అది కొన్ని ఒక బాంగ్ కలిసిందా, మృగం కొట్టిందా, ఏ తెలవాలి. తెలిసినప్పుడే తృప్తి అంటారు, మనసు కొట్టేసుకుంటారు. ఈ విధంగా మామ గంధేశ్వరునికైనా కోడలు రూపా సుందరి దేవి ఇంటికి అన్నటువంటి మామకైనా కబరన్నా వంపోతున్నాడా వయ్యారి బాబా పట్టం లోపల మామ గంధేశ్వరి ఇంటికి అన్నటువంటి కబరం పంపింది మంత్రులతో. మామయ్య ఇప్పటి వరకైనా నేటికి 2 రోజులు అవుతుంది, రేణు పగలు 24 గంటలు అవుతుంది. ఏడంత్రాల మేడ మీద నీ కొడుకు లేదు, ఇంటికి రాలేదు. రాజకత్య సింహాసనం మందు కూర్చుంటే రాజ్యం వెళ్తాడు అనుకున్నామా? లేడు. మరి అరణ్యానికి మృగవేట సంవరణ వేయండా అని అనుకుంటే అది లేదు. అయినా నీ కొడుకు మాత్రం ఇప్పటి వరకు రేయింబవలనగా 22 రోజుల సమయం అవుతుంది. మామయ్య నీవు చెప్పాలి ఈ వార్త, ఈ బాధ. ఒక మనిషి ఎటు పోతాడు, ఎలా భయమవుతాడు? మీరన్న దయచేసి దండం పెడతా, మీరన్న మీ కొడుకు జాడ తెప్పించి నాగరికి పంపించి ఆయన కోడలు ధర్మత. అప్పుడు కోడలైన కబర పంపగా రారాదు మామ గంధేశ్వరుడు ఉండి ఆగిపోతుంది. 2 రోజులు అవుతుందా? ఏడంత్రాల అద్దాల మేడ కట్టించిన, మేడకు 10 మంది దాసీల పని వారిని పెట్టించిన. మరి ఏడంత్రాల అద్దాల మేడ నుంచి నా కొడుకు అంటే తల్లిదండ్రులు చెప్పకుండా తన భార్య కన్నా చెప్పుకోవాలి కదా అనుకోని రారాజు గంధేశ్వరుడు అయినా ఒక 100 మందిని వాళ్ళకి సైనికులు పిలిపించి రారాజు గంధేశ్వరుడు అన్న మాధ్యం మాటలు పట్టుకున్నాడు. దేశములు రాజరాజ్యములు అరణ్యమంతగా ఇవన్నాడు. రామ రాఘవ రామ 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 రాఘవ రామ రాజు గంధేశ్వరుడమ్మ ఎటా మార్గము అన్నరా సైనాన్ని గోలించెరా సైన్యమంత గాలించెరా దేశమందు వెతికిన గాని రాజ్యమందు తిరిగిన గాని అమ్మా దేశమంతా రాజ్యమంతా గాలిచ్చిన గాని దేశమంతా రాజ్యమంతా గాలిచ్చిన కొడుకు లేడమ్మా. అడ్రస్ దొరకలే, తిరిగి వచ్చింది. మహారాజా ప్రభు నీకు 10,000 వందనం. ప్రపంచమందు దేశంలో వెతికిన నీ కొడుకు పలానా దేశం వేండు పలానా కాడున్నటువంటి మాట మాత్రం లేదు. అవునా? తండ్రి గంధేశ్వరుడు అయిన రోజు కింద తెల్లారుచున్నది, పొద్దుచున్నది, కూలిపోతున్నాడు. అంటే ఒక మనిషి ఎట్లా మాయమవుతాడు? పామన్న గుడ్డ చచ్చిపోయాడు నా కొడుకు అనుకోవాలి, ఒక మృగం సవరించింది నా కొడుకు వేయండి అనుకోవాలి. ఏ విధంగా అనుకోవాలి? లేదా దొంగలో దోపిడిదారులు కొట్టి చచ్చిరు అనుకోవాలి. ఏమనుకోవాలి? నేను అనుకున్నాడు రారాజు గంధేశ్వరుడు తండ్రి గంధేశ్వరుడు ఇంటి లోపల కుమిలిపోతున్నాడు. దీని పరిష్కార మార్గం ఎట్లా? నేను ఒక 100 మందిని సైన్యాన్ని ఇచ్చి దేశం రాజమందు అరణ్యమంత గాలిచ్చాను. రాసు లేదు, ఏడంత్రాల మేడ నుంచి ఎడిపోతుంది. ఒక మనిషి మాయమవుతాడానమ్మా? ఒక మనిషి మాయం చేస్తే ఎట్లా అవుతారు? సాధ్యం కానటువంటి పని కదా అనుకున్నాడు. తండ్రి గంధేశ్వరుడు కూలిపోతున్నాడు. మరి ఏడంత్రాల అద్దాల మేడ మీద కోడలమ్మ రూపా సుందరి ఏమని బాధపడుతున్నది? మామయ్య నేను పెళ్ళన్న జాడినా మామయ్య నేను తప్పన్న చేయలేదు మామయ్య పెళ్ళన్న ఆడినా మామయ్య
నువ్వు సంతోషానికి సంబరానికి మాత్రమే అవును కదా నీ కొడుకుని పెళ్ళాడినా ఆహా. ఒక రోజు కలిసి ఉండలే కూడలే నేను తప్పు చేయలేము మాటి అవును కదా కానీ సతీపత్రులు అని లోకమంతా అనుకుంటారు నేను కూడా అనుకున్నా అవును కదా కానీ నీ కొడుకుని పెళ్ళాడి సుఖపడలే అయిపడలే అయినా నామగడే నేను దొరసాన్ని అయినా నారాజే అవును. కానీ ఇప్పుడు ఏమనుకోవాలి ఈ చంద్రగిరి పట్టణంలో కాదు దేశ ప్రజలందరూ ఏమనుకోవాలి ఒక మనిషి ఎట్లా మాయమవుతాడు ఎటు పోతాడు ఏమి నిర్ధారణ ఏమైనా నిమ్మలం చేసుకోవాలి ఏ విధంగా మనసు కొట్టేసుకోవాలి అనుకోరు ఎవరైనా ఈ విధంగా ఏడంత్రాల మేడ మీద మామకైనా కబరి పంపి ఏది కోడలు తప్పు లేకు ఇక్కడ కోడలమ్మ కూలిపోతుంది దీని పరిష్కార మార్గం ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి వచ్చింది తీసుకుపోయింది నా మానవుని కట్టాసు లేదు ఇక్కడ కోడలమ్మ ఏడంత్రాల అద్దాల మేడ మీద ఇటు కుమిలిపోతుంది దేశ ప్రజలంతా బాధపడుతున్నారు మామ గంధేశుడు కుమిలిపోతున్నాడు మన మనసు లోపల ఈ విధంగా జరుగుతుందా ఇలా గత 10 నిమిషాలు ఆపుదాం మరి ఇక్కడ తీసుకుపోయారు ఎందుకు తీసుకుపోయారు ఇక నాగలో కంబోయేనా భూలోకం చంద్రగిరి పట్టం వచ్చి ఎడంత్రాల అద్దాల మేడం నుంచి తల మాయలో వేసుకొని నాగలోకం చేసుకున్నారు చేరుకొని ఏం చేసిరు వాళ్ళ ఇంటి వల్ల వేసుకున్నారు క్షణ మాత్రపు లోపల ఏం బుద్ధి పుట్టించారు ఏది రూపసుందర మహారాజుకు భూలోకం తల్లి తల్లులు తండ్రి తన భార్య ఇక్కడ ఏమి లోకం నేను ఎందుకు వచ్చిన ఎవ్వరు నన్ను రచ్చిరి ఏడు నాగ సర్పాలు పడిగలెత్తి ఆడుతున్నాయి ఏది ఒక రాజు ఉందట ఒక గడియ లోపల 7 నాగ కన్యలు రంభా వృషి మేనకా తిలోత్తమ స్వరస్వ లెక్క నాట్యం ఆడుతున్నారు అంటే ఏమనుకోవాలి ఇది భూలోకం అనుకోవాలా నాగమహాలోకం అనుకోవాలా నాగలోకమా ఏమి లోకము ఇక్కడికి నేను ఎందుకు వచ్చిన ఎవరిని తీసుకొచ్చారు క్షణము లోపల సర్పాలు గడియ లోపల నాగ కాంతలు మనసులు ఈ విధంగా చూడగానే ఆ బొక్క పోల పడ భూమికి మొక్కలు చూడబెట్టి వంగి 10 ఏళ్ల పద్ధతి బట్టి ఈ నాగ కన్యలు చూసి ఏమని వేడుకుంటున్నాడు ఇది ఏమి లోకమున్నది నాగమాన